ఇదనమాట ఫార్మేషన్ అంతా. ఇక్కడ వాటర్ దొరకదు. వాటర్ ఇక్కడ ఎడారిలో వాటర్ దొరకడం కష్టం అనమాట. కోయిట్లో వాటర్కి కోరి తెలియదే ఉంది. ఇక్కడ ఇవి బోర్లు వేసి కరెంటు ద్వారా వాటర్ స్టోర్ చేసుకుంటారు. ఇవి బోర్ అనమాట. పైపుల వాటర్ వదిలి వీటిని పచ్చగడ్డిని పెంచుతారు. ఎందుకంటే మేత ఉండాలి కదా మరి ఎట్లా గొర్రెలకి. ఇవి వీటిలో పచ్చగడ్డి ఇలా ఉంటుంది అనమాట. వీటిని విత్తనాలు వేసి పచ్చగడ్డి పెంచుతారు. వాటర్ పెట్టి డైలీ వాటర్ పట్టాలి. ఒక్కరోజు వాటర్ పట్టకపోయినా చచ్చిపోతాయి. నైట్ వాటర్ పడతారనమాట. మధ్యలో చూసుకుంటే ఇద్దరు బెంగాలీ వాళ్ళు ఉన్నారు. ఒక ముగ్గురు నలుగురు సాధారణ ఉన్నారు. గొర్రెలని చూసుకుంటారు వాళ్ళు. ఇలా మధ్యలో మొత్తం పచ్చగడ్డి ఎలా పండించారు ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక అన్ని పనులు చేపించాడు. డ్రైవర్లు అయితే రోళ్ళని ఎత్తించాడు. అక్కడ కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు అనమాట. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు ఇప్పుడైతే పెయింటింగ్ చేసి ప్రస్తుతానికి అయితే వర్క్ నడుతుంది. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయాక మొత్తం అక్కడ ఉన్న చెక్కలు రాళ్ళు ఇవన్నీ మా చేత డ్రైవర్లు చేత తీపిస్తాడు. ఎందుకంటే నెక్స్ట్ డిసెంబర్ నెలలో 15 రోజులు ఉంటారు ఇక్కడ. కోయిట్ మేడంలో బాబాలు అందరూ వచ్చేస్తారు. పిల్లలతో సహా అందరూ వచ్చేస్తారు. ఫ్యామిలీ అంతా చుట్టాలు గట్టలు అందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ వచ్చాక 15 రోజులు ఇక్కడ ఉంటారు కోయిట్లో. ఈ అబ్దుల్లో ఉంటారు. ఇక్కడికి వచ్చాక అన్ని పనులు చేపిస్తారు మా చేత. తప్పదు మరి. ఇలా ఉంటుంది. కోయిట్కి వచ్చి కొత్తగా వచ్చే వాళ్ళు తెలుసుకుంటారండి. అబ్దుల్ డ్యూటీలో ఉన్నాయి, ఎడారి డ్యూటీలో ఉన్నాయి లేదని తెలుసుకురండి. ఎందుకంటే ఇంటికాడ మనకు ఒక పని ఏం చెప్తారు, ఇక్కడికి వచ్చాక అన్ని పనులు చేపిస్తారు. బట్ మనం తెలుసుకుని వచ్చాక అనుకో శాలరీ కోసం మాట్లాడుకుంటూ ఉంటుంది. మనకి ఇచ్చే శాలరీకి చేయించుకునే పనికి సంబంధం ఉండదు అసలు. అలా చేయించుకుంటారు అన్నమాట. ఇది డ్రైవర్ల పరిస్థితి. Okay.